నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి పాలనలోని రాష్ట్ర అభివృద్ధి. కూడలిలో ఇంటింటికి టీడీపీలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మిలాదున్ నబీ సందర్భంగా కోటలో సేవా కార్యక్రమం. 300 మంది పేదలకు అన్నదానం. భార్యను చిత్రహింసలకు గురి చేసి హత్య చేశాడని ఆరోపణలు. సూళ్లూరుపేటలో కలకలం. గూడూరులో చెకముకి సైన్స్ సంబరాలు. శాస్త్రీయ దృక్పథంపై విద్యార్థులకు అవగాహన. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాల ముగింపు. పవిత్ర పూర్ణాహుతితో పరిసమాప్తం. కూటమి ప్రభుత్వ పాలనలోనే అన్ని విధాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ అన్నారు. నెల్లూరు జిల్లా కోట మండలం గూడలి దక్షిణ పొలం గ్రామంలోని గిరిజన కాలనీలో టీడీపీ నాయకులు పలుమల్లు వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. 2 నెలల్లో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పెన్షన్ల పెంపు తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో గూడలి పంచాయతీలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు. గ్రామంలో 40 లక్షలతో 4 సీసీ రోడ్లు వేయించామన్నారు. పంచాయతీలో 755 పెన్షన్లు, అన్నదాత సుఖీభవ కింద 260 మందికి 7,20,000, తల్లికి వందనం ద్వారా 665 మంది విద్యార్థులకు 86 లక్షలు, వెలుగు డిపార్ట్మెంట్ ద్వారా బ్యాంక్ లింకేజీ, వడ్డీ లేని రుణాల, ప్రజల ఉన్నతికి వివిధ పథకాల ద్వారా 9,50,00,000 రూపాయలు అందించామని తెలిపారు. ఇరిగేషన్ శాఖ ద్వారా 14 లక్షల పనులు చేశామని గుర్తు చేశారు. RWS శాఖ ద్వారా 26 లక్షల పనులు, CMRF ద్వారా 22 మందికి 11,27,000 రూపాయలు అందించామని తెలిపారు. ఈ 2 నెలల్లో పంచాయతీలో నందు 13,50,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, టీడీపీ తిరుపతి పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్, మాజీ టీడీపీ మండల అధ్యక్షులు ముద్దాలి సర్వోత్తమరెడ్డి, పల్లె మల్లు వెంకట కృష్ణారెడ్డి, పాదార్తి కోటేశ్వరరెడ్డి, మర్రి ప్రమీల, వాకా విజయభాస్కర్ రెడ్డి, చాపల శ్రీనివాసులు, కోకర్ల యాదవ్, రఘు, షేక్ శంషుద్దీన్, దారా సురేష్, షేక్ నౌషాద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుందమ్మా? 6,000. ఇంతకుముందు ఎంత వస్తుంది? ఇప్పుడు ఎవరు చేశారు? అది ఈరోజు మేము పని చేసాం. ఇంకేది చేయాలన్నా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. దర్శించాడా? కోటయా? కోటయా? ఓకే. మాకు ఉన్నది ఉన్నట్టు అయితే ఉంది, లేకపోతే కాదని చెప్పారా ప్రజలకి?
అంతేగాని అబద్ధాలు చెప్పి మేము తిరగలేము గ్రామాల్లో. చెప్పండి నాకు అమ్మా, నేను మాట ఒక రోజులేండి ఎవరైనా నలిగితారా మొత్తం అన్ని మన ఇస్తారమ్మా. 2000 గవర్నమెంట్ అకౌంట్ ఒక బిడ్డకి వచ్చింది. ఇబ్బంది గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తున్నారు. చేసావా? నేను అప్లై చేయాలి. ఉదయం కాదమ్మా, మా వాళ్ళు హౌసింగ్ వాళ్ళు ఇచ్చారు కదా ఫోటో. చూడు ఓకే సార్. పవన్ కళ్యాణ్ గారిని మర్చిపోకూడదు. లోకేష్ బాబు గారు ఎస్టీ కాలనీలో మా ఎన్ కృష్ణయ్య ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకా ముందు చెప్తున్నారు, అయ్యా మాకు పెన్షన్ 4000 వస్తుందయ్యా, చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత 1000 రూపాయలు అప్పుడు కూడా పెంచారయ్యా, గతం 200 పెన్షన్ని 2000 చేసింది కూడా మహానుభావుడేనాయా అని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. కొంతమంది అయితే అయ్యా మా బిడ్డలు 3 చదువుతున్నారు మా ఇంట్లో, 3 కూడా ఈరోజు తల్లికి వందనం పడుతుంది అదా, అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పుణ్యమయ్య అని చెప్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే హౌసింగ్ కూడా మనం ఇచ్చున్నాం. మోడీ గారి సహాయ సహకారాలతో హౌసింగ్ కూడా ఇచ్చే కార్యక్రమం చేసి కొంతమందికి పాపం ఎస్టీలకి విషయం తెలియకుండా కొన్ని చిన్న ఇబ్బందులు జరిగి ఉన్నాయి. అవి కూడా సరి చేయమని చెప్పి కూడా ఏఈ గారికి వాళ్ళకి కూడా డైరెక్షన్ ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ ఈరోజు మోడీ గారు, మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు, అలాగే రాష్ట్ర కాపరి మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు, అయ్యా మేము గత 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేని మేము చూడలేదు, ఎవరు కూడా రాలేదు, మేము ఆ రోజు ఓట్లు వేసాం తప్ప మళ్ళీ మా దగ్గరకు వచ్చి పలకరించేటువంటి దిక్కుముక్కు లేదు. ఈరోజు మీ ఎన్డీఏ గవర్నమెంట్లో మీరు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్తుంటే నిజంగా ఆనందంగా ఉంది. అది చెప్తున్నాం, అమ్మ మమ్మల్ని పంపించింది మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న లోకేష్ బాబు గారు అని చెప్పి కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఓట్లు వేసుకోవడమే ప్రధానం కాదు, ఓట్లు వేసిన తర్వాత బాధ్యతగా పేద ప్రజల్ని పలకరించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. అంటే ఓట్లు వేసుకుని గెలిచిన నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్యే మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ యొక్క గ్రామంలో ఉదయం జెడ్పీటీసీ గారు వచ్చారు నా దగ్గరికి, వచ్చి అన్న నేను జెడ్పీలో 3 రోడ్డు తీసుకున్నానన్నా, ఇంతవరకు ఇలాగపోయినా అని చెప్తే నేను అప్పటికప్పుడికి మా ఎన్నికృష్ణతో మాట్లాడి, ఎన్నికృష్ణ పార్టీలతో మనకి సంబంధం లేదు, అతను ఎస్టీ జెడ్పీటీసీ, ఖచ్చితంగా వర్క్ చేసుకోవాల్సిందే, దగ్గరుండి నువ్వే టెంకాయ కుట్టి చేయించు వెంకటేశ్వర అంటే వెంకటేశ్వర ఒప్పుకున్నాడు. ఎందుకంటే సంతోషం, ఎందుకంటే మామూలుగా ఒప్పుకోరు పార్టీలు అయ్యి అని, కానీ మనకు అభివృద్ధి కావాలా. పాపం అతనికి ఏం తెలుసు, ఎస్టీ జెడ్పీటీసీ అమాయకుడు. అట్లాగే ఇంకొన్ని విషయాలు చెప్పినా కానీ అప్పటికప్పటికి నేను ఫోన్ చేసి ఎంపీడీ గారితో మాట్లాడి అన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి కూడా నేను మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. అభివృద్ధిలో మాకైతే పార్టీలతో సంబంధం లేదు. అలాగే ఇక్కడ అందరూ కూడా చెప్తున్నారు, మాకు సహాయం చేసింది పలానా మనిషి, పలానా ఊళ్ళని కూడా చెప్తున్నారు. నిజంగా అది కావాలా, మేము చెప్పేది అదే, ఏ పార్టీ అయినా కావచ్చు, పేదవాడికి సహాయం చేసినటువంటి పేరు చెప్తే నిజంగా మాకు హ్యాపీగా ఉంది. అట్లాగే రేపు మనం సహాయం చేసి రేపు మన పేరు చెప్తాం. అయితే నేను చెప్పేది ఏంటంటే మా నాయకులకి, ఈరోజు మనం ఇల్లు ఇస్తున్నాం, రేపు ఇస్తున్నాం ఇల్లు, వచ్చే నెల నుంచి కొత్త ఇల్లు ఇస్తూ ఉన్నాం. ఇచ్చినప్పుడు మీరు చెప్పాల్సింది మోడీ గారి పేరు ఫస్ట్ చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మోడీ గారే లేకుంటే ఈరోజు ఆ పరిస్థితి మనకు లేదు. మోడీ గారి పేరు చెప్పాలా, పవన్ అన్న పేరు చెప్పాలా, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారి పేరు చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుల మీద అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతేగాని ఇది మేము ఇచ్చాం, సునీల్ కుమార్ ఇచ్చాడు,
వెంకటకృష్ణారెడ్డి ఇచ్చాడు, వినోద్ రెడ్డి ఇచ్చాడు అనేటువంటి మాటలు వద్దని చెప్తున్నాను నేను. ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్, మనకు సహాయం చేసేది సెంట్రల్ గవర్నమెంట్, అవి తీసుకొచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న. కాబట్టి ఖచ్చితంగా ఆ పేర్లన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. నిజంగా విశ్వాసం అనేది ఉంటే అది ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మన తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఇక్కడ ఈ గూడెల పంచాయతీలో ఫంక్షన్స్ 755 ఫంక్షన్స్ ఇస్తున్నాం. దాదాపు నెలకి 31,17,000 రూపాయలు ఇక్కడ నెల మా నాయకుల బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకుల సహాయ సహకారాలు ఇంటింటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది సహాయ సహకారాలతో, అలాగే సెక్రటరీ గారి సహాయ సహకారాలతో, ఎంపీడీఓ గారి సహాయ సహకారాలతో ఇంటింటికి నెలకి 31,70,000 డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ తల్లికి వందనం దాదాపు 665 మంది బిడ్డలకి ఇక్కడ దాదాపు సంవత్సరానికి 86,40,000. మిలాదున్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కోట పంచాయతీ పరిధిలోని నార్త్ గిరిజన కాలనీలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు జలీల్ అహ్మద్ జామియా మసీద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా కోట పట్టణంలోని జామియా మసీదులో మత పెద్ద ఇమాం ఇదైతుల్లా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మిలాదున్ నబీ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం నార్త్ గిరిజన కాలనీలో సుమారు 300 మంది పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లిం సోదరులు స్వయంగా వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్, జామియా మసీదు ముత్తవల్లి అలీ అహ్మద్, షేక్ సంషుద్దీన్, నౌషాద్ బాషా, నాయబ్ రసూల్, దారా సురేష్ పాల్గొన్నారు. जरा हला को डालो बाबू अभी ना रे ఒకటి పెద్దలు రెండు ఈరోజు ఆగస్టు 26, 2026 మిలాదున్ నబీ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేశాము. మన జలీల్ భాయ్ గారు అందరి శ్రేయస్సు కోరి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. చాలా సంతోషం. ఈరోజు మిలాదున్ నబీ అంటే ముహమ్మద్ ప్రభు గారు పుట్టిన రోజు. ఆయన సర్వమానవుల కోసం, సర్వమానవుల శ్రేయస్సు కోసం, సర్వమానవుల బాగు కోసం ఈరోజు ఆయన్ని దేవుడు పుట్టించాడు, అల్లా పుట్టించాడు. కాబట్టి ఆయన ఈ లోకంలోకి వచ్చి మానవులందరూ మంచి వైపు నడవాలని, చెడుకు దూరం ఉండాలని ఆయన మనకు నేర్పారు.
ఉంటే దాన ధర్మాలు చేయమని చెప్పేసి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయమని చెప్పేసి మహమ్మద్ ప్రవక్త చెప్పారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కొంతమంది లాంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు. దానికి మనందరికీ చాలా సంతోష భాగ్యం. ఈరోజు ఈ వార్డులో ఇలాంటి కార్యక్రమం జరగడం అందరూ ఖచ్చితంగా విషయం. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందు ఎన్నో చేయాలని మా అందరి కోరిక, ఆకాంక్ష. అందరికీ నమస్కారం. ఈరోజు మహాప్రవక్త, చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినం మిలాదున్ నబీని పురస్కరించుకొని ఈరోజు మా కోట పట్టణంలో మా జామియా మసీద్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు, ప్రత్యేక నమాజులు నిర్వహించారు. అలాగే ఈనాటి కార్యక్రమం ఏదైతే పేదలకి అన్నదాన కార్యక్రమాన్ని మా జామియా మసీద్ తరఫున, ముస్లిం సోదరుల తరఫున ఇక్కడ ఈ కాలనీ ఏదైతే పేదలు ఉన్నటువంటి ఎస్టీ కాలనీ జామాయిల్ సెంటర్లో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని అందరూ సంతోషంగా పేదవారి సమక్షంలో జరుపుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మహమ్మద్ ప్రవక్త పుట్టిన సమయంలో ఇప్పుడే మా ముతవల్లి గారైన అలీబాయ్ చెప్పినట్టు ఆనాటి పరిస్థితులు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాయి సమాజంలో. ఆడపిల్ల జన్మిస్తే నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయిని పూడ్చిపెట్టేయడం, సుఖ సంతోషాల కోసం వ్యభిచారం, అన్ని రకాలుగా సమాజంలో ఇటువంటి ఆచారాలన్నీ కూడా ఉన్న పరిస్థితుల్లో ఆ అల్లా మహమ్మద్ ప్రవక్త గారిని ఈ ప్రపంచం మీదకి తీసుకొని రావడం జరిగింది. ఆయన చూపిన బాట ఒకటే, అన్ని మతాలు అన్ని కులాలు చెప్పేది ఒకటే, మానవ సేవే మాధవ సేవ. పేదవాళ్ళకి డబ్బున్న ప్రతి ఒక్కరు కూడా తన సంపాదనలో ఎంతో కొంత తీసి పేదవారికి దాన ధర్మాలు చేయాలి. సమాజంలో వర్ణాలు, కులాలు, మతాలు భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి అనేదే ఆయన చెప్పిన కాన్సెప్ట్. ఆ రోజుల్లో బ్లాక్ పీపుల్ అంటాం కదా, వాళ్ళు కూడా అటువంటి వ్యక్తి వాళ్ళని దూరంగా ఉంచేవాళ్ళు. అటువంటి వ్యక్తి అప్పట్లో బిలాల్ అనే వ్యక్తి ఉన్నప్పుడు ఆయన్ని తీసుకొని మసీద్లో కూర్చోబెట్టి ఆయన చేత అజా ఇప్పించినటువంటి మహా వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పవచ్చు. అటువంటి పెద్ద ఆయన ఇచ్చిన సూక్తుల్ని ఈ ప్రపంచ మానవాళి అందరూ కూడా అవలంబిస్తూ చివరి వరకు కూడా ఆయన చెప్పిన సున్నతులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమాజంలో చివరి వరకు అవలంబించాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు గ్రామంలోని అంబేద్కర్ నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్తపై మనస్తాపంతో పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి ఇంటికి తీసుకొస్తున్న క్రమంలో రాత్రంతా చిత్రహింసలకు గురిచేసి హత్య చేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని మూటగట్టే ఇంటికి తీసుకొచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న సూళ్లూరుపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో చేకుముఖి సైన్స్ సంబరాలు పరీక్షల గోడ పత్రికలను ఆవిష్కరించారు. విద్యార్థులు శాస్త్రీయ ఆలోచన విధానం, సృజనాత్మకతను అభివృద్ధి చేయడం, పాఠశాల స్థాయిలోనే సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడం, రాబోయే చెక్కుముఖి పోటీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడం కోసం గోడ పత్రికలను ఆవిష్కరించడం జరుగుతోందని చెప్పారు. కోస్టల్ న్యూస్ విశేషాలు. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా?
విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈరోజు చుకుముకి సైన్స్ పత్రికల గోడ పత్రికలను ఆవిష్కరించడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఆర్ఐ అయినటువంటి దాసు సార్ రావడం నాకు చాలా ఆనందం. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే మంచి సమాజాన్ని మనం కోరుకుంటామో ఆ మంచి సమాజం కావాలంటే విద్యార్థి దశ నుంచే వాళ్ళలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు పాల్గొనాలి. విలువలతో కూడిన విద్యార్థులు బయట రావాలి. క్రమశిక్షణ అంటే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మనం అందించాలంటే వాళ్ళలో సైన్స్ పట్ల అవగాహన పెంపొందించే కార్యక్రమాన్ని జన విజ్ఞాన వేదిక గత 36 సంవత్సరాలుగా చేపట్టి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అయితేనేమి చుట్టుపక్కల ఉన్న సమాజం కూడా మంచి సమాజం కోసం ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఈ జన విజ్ఞాన వేదిక దీన్ని బాధ్యతగా తీసుకొని విద్యార్థుల్లో సైన్స్ అవగాహన కలగాలని ఈ చుట్టుముట్టు పరీక్షలు నిర్వహిస్తున్నాం. మనం చూసాం చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఒక ప్రొఫెసర్లు అయినటువంటి పెద్ద డాక్టర్లు అయినటువంటి వాళ్ళ కన్న బిడ్డల్ని ఐఏఎస్ చదివేటువంటి బిడ్డల్ని చంపితే మళ్ళీ పుడతారనేటువంటి దారుణమైనటువంటి మూఢనమ్మకంతో వాళ్ళ స్వయాన వాళ్ళ చేతులతో కన్న బిడ్డల్ని డబ్బులతో కొట్టి చంపిన సంఘటన మనం చూసాం. ఇటువంటి మూఢనమ్మకానికి పరాకాష్ఠ అయినటువంటి అటువంటి సంఘటన మనం చూస్తున్నాం. కాబట్టి అటువంటి తప్పని చెప్పడమే జన విజ్ఞాన వేదిక యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన కల్పించాలి, తద్వారా మంచి సమాజం నిర్మించాలని ఈ జన విజ్ఞాన వేదిక 36 సంవత్సరాలుగా పోరాడతాం. అందుకనే విద్యార్థి దశ నుంచి అయితేనే బాగుంటుందని ఒక ఆలోచనతో వారికి చుట్టుముట్టు పరీక్షలు నిర్వహిస్తూ ఎవరైతే స్కూల్ స్థాయిలో ప్రథమంగా వస్తారో వాళ్ళందరినీ మండల స్థాయిలో టాపర్గా వచ్చినటువంటి వాళ్ళని జిల్లా స్థాయికి తీసుకెళ్తున్నాం. జిల్లా స్థాయిలో టాపర్గా వచ్చినటువంటి వాళ్ళని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళి వాళ్ళల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఏ విధంగా ప్రిపేర్ అవ్వడంతో కూడా జన విజ్ఞానాన్ని నేర్పిస్తూ ఒక మంచి సమాజ శ్రేయస్కాయి మూఢనమ్మకాలు లేనటువంటి సమాజం కోసం జన విజ్ఞాన వేదిక ప్రయత్నిస్తూనే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. గూడూరు ప్రజలకి మా జన విజ్ఞానం ద్వారా మా అందరికి నమస్కారం తెలుపుకుంటున్నాము. ఈరోజు గత 36 సంవత్సరాలుగా మా జన విజ్ఞాన వేదిక వారు చిక్కుముఖి సైన్స్ ప్రోగ్రామ్ గోడ పత్రిక విడుదల చేస్తున్నాము. మా జన విజ్ఞాన వేదిక వారు గత ప్రతి సంవత్సరం 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి చదువు విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి గాను తెలుగు మీడియం విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు సపరేట్ ఒకే కోచింగ్ క్లాసులో పైన సైన్స్కి సంబంధించిన పరీక్ష నిర్వహిస్తున్నాము. ఆగస్టు నెలలో స్కూళ్ళ వారీగా స్కూళ్ళలో ప్రథమ బహుమతి ఫస్ట్ వచ్చిన వాళ్ళు మండల స్థాయిలోనూ, సెప్టెంబర్ నెలలో, నవంబర్ నెలలో జిల్లా స్థాయిలోనూ, నవంబర్ నెలలో రాష్ట్ర స్థాయిలోనూ జరుపుతున్నాము. ఈ చుక్కుముఖి సైన్స్ మా జన విజ్ఞాన వేదిక వారి చుక్కుముఖి సైన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి విద్యార్థి చిన్నతనంలోనే సైన్స్ పట్ల అవగాహన పెరిగి మూఢనమ్మకాలని వాళ్ళ మనసులోంచి ప్రార్థోలాలని వాళ్ళ ప్రార్థోలడం వల్ల వాళ్ళు సైన్స్ పట్ల అవగాహన పెరగడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ మూఢనమ్మకాలని నుంచి దూరం చేస్తారని, దానివల్ల మన సమాజం మంచిగా వాళ్ళు అభివృద్ధికి దోహదపడతారని ఆశిస్తున్నాము. ఈ మూఢనమ్మకాలు ఎలా ఉంటాయంటే ఏదైనా జ్వరం వస్తే చిన్నపిల్లడికి నెలల పోయి తాగి చేసుకొని గమ్ముకుంటారు. ఏమంటే తాగి చేసుకున్నాక తగ్గిపోతాను అనుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఇవన్నీ ప్రార్థనలు మా ఉద్దేశము. ప్లస్ ఈ జాతకాలు చెప్పేవారు వారైతే వీళ్ళందరూ చెప్పేటి వాళ్ళ బతుకుదేరు కోసం చెప్పుకుంటారు తప్ప వాళ్ళు మీ జీవితాలను ఏం మార్చరు. ఎందుకంటే మీరు గమనించినట్లయితే ప్రతి జాతకం చెప్పేవాళ్ళు మీరు గమనించండి, వాళ్ళు 4-5 పాయింట్లు మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరికి మిమ్మల్ని ఆకర్షించడానికి 4-5 పదాలు చెప్పి ఆకర్షిస్తారు. మీరు ఇట్లాంటి వాళ్ళు మంచోళ్ళు, మీ చేతితో డబ్బులు ఇస్తే ఎనికి రావు అన్నీ మిమ్మల్ని పొగిడి వాళ్ళ ఉచ్చులేకి వాళ్ళ మాయలేకి దించి మీకు మళ్ళీ దండం ఉంది వచ్చే నెలలో, అది పోవాలంటే 10,000 పెట్టి పూజ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి అవన్నీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి ఈ మూఢనమ్మకాలన్నీ మీరు వదిలిపెట్టి జాగ్రత్త మనం సైన్స్ పట్ల అవగాహన పెరిగి అందుకనే పిల్లల్ని మేము ఈ చిక్కుముఖి సైన్స్ పరీక్ష నిర్వహించే ఉద్దేశము. కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటూ మా జగన్ ద్వారా మేము తెలుపుకుంటున్నాము. అలాగే ఈ ప్లాస్టిక్ని కూడా తగ్గించి కూల్ డ్రింక్స్ మొత్తం తాగడం ఆపేయాలని కోరుకుంటున్నాం. వచ్చే నెలలో జరుగు వినాయక చవితి కూడా ఓన్లీ మట్టి విగ్రహాలే వాడాలని, మన ప్రకృతికి మంచిగా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జన విజ్ఞాన సంస్థ ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలను తొలగించాలనే ఉద్దేశంతో ఏర్పడింది.
అంతేకాకుండా సమాజానికి సంబంధించినటువంటి అనేక సమస్యలను శాస్త్రీయంగా ఆలోచించి వాటికి సరైనటువంటి పరిష్కారాలు చూపించే విధంగా జన విజ్ఞానం పనిచేస్తుంది. ఉదాహరణకి ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చేటువంటి అనంతాలను తెలియజేయడం కానీ, వినాయక చవితి లాంటి పండుగల్లో రసాయనాలతో తయారు చేసినటువంటి బొమ్మలు తయారు చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించి పరిసరాలను కాపాడే విధంగా జన విజ్ఞానం ఎంత కృషి చేస్తుంది. అదేవిధంగా నేటి పిల్లలే రేపటి పౌరులు. ఈ పిల్లల్లో కనుక శాస్త్రీయ వైఖరులు, శాస్త్రీయ అభివృద్ధులు కనుక అభివృద్ధి చేసినట్లయితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మంచి వ్యక్తులుగా, మంచి పౌరులుగా ఈ సమాజంలో ఉండి సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలను శాస్త్రీయంగా పరిష్కరించుకోగలరు అనేటువంటి గొప్ప దృక్పథంతో గత 36 సంవత్సరాలుగా పాఠశాల స్థాయిలో చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ చెకుముకి టాలెంట్ టెస్ట్లో పాఠశాల స్థాయిలో నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి మండల స్థాయికి, రాష్ట్ర స్థాయికి ఈ చెకుముకి టాలెంట్ టెస్టులు చేయడం జరుగుతుంది. దీనివల్ల పిల్లల్లో సైన్స్ పట్ల అవగాహన పెరుగుతుంది. తమ జీవితంలో వచ్చేటువంటి అనేక సమస్యలను వాళ్ళు పరిష్కరించుకోవడానికి వీలవుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణ మాసంలో ప్రతి ఏటా 3 రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాలు మంగళవారం నాడు పవిత్ర పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. తొలి 2 రోజుల్లాగానే మంగళవారం ఉదయం కూడా యాగశాలలో ఋత్వికులు హోమాలను నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులకు వరుసగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరగా చందన పూతను పూశారు. ధూపదీప హారతులు నివేదించారు. దీంతో స్నపన తిరుమంజన కార్యక్రమం శాస్త్రోక్తంగా ముగిసింది. మధ్యాహ్న విశేష సమర్పణ, ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. రాత్రి పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామి వారి శ్రీదేవి, భూదేవితో కలిసి విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆయన ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు పరిణమిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద జియర్ స్వామి, చిన్న జియర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కూటమి పాలనలోని రాష్ట్ర అభివృద్ధి. కూడలిలో ఇంటింటికి టీడీపీలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మిలాదున్ నబీ సందర్భంగా కోటలో సేవా కార్యక్రమం. 300 మంది పేదలకు అన్నదానం. భార్యను చిత్రహింసలకు గురి చేసి హత్య చేశాడని ఆరోపణలు. సూళ్లూరుపేటలో కలకలం. గూడూరులో చెకముకి సైన్స్ సంబరాలు. శాస్త్రీయ దృక్పథంపై విద్యార్థులకు అవగాహన. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాల ముగింపు. పవిత్ర పూర్ణాహుతితో పరిసమాప్తం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.